మార్నింగ్ ఈజీగా మనం పుల్లొంటలు చేసుకుందాం. చాలా ఈజీగా ఉంటుంది. కొద్దిగా మునగాకు, ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, క్యారెట్ ఇవన్నీ ఇలాగ కట్ చేసుకుంటూ చిన్న చిన్నగా కట్ చేసుకోండి. కట్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు ఒక బౌల్ ఎత్తుకొని మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా మునగాకు, ఎర్రగడ్డలు అండ్ పచ్చిమిరపకాయలు, మళ్ళీ కరివేపాకు కొద్దిగా అండ్ లాస్ట్లో తురిమి పెట్టుకున్న క్యారెట్ ఇవన్నీ వేసి మిక్స్ చేసుకోండి. దాంట్లో మనం ఇడ్లీ పిండి అంటాం కదా, ఇడ్లీ పిండికి వేసుకొని దాంతో కొద్దిగా సోడా, ఉప్పు, పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. నేను ఇలా చూపించాను కదా, ఉంటలు లేకుండా కొద్దిగా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోండి. అలా అనేసి ఎక్కువగా వాటర్ కావద్దు, కొంచెం మీడియంగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మనకి పుల్లుంటలది ఇలాగ చిన్న చిన్నగా ఉంటాయి కదా ఇడ్లీ లాంటివి, దానికి బయట దొరుకుతుంది. అవి తీసుకొని ఇలా మనం ఆయిల్ వేసి బాగా దానికి పట్టేలాగా చూసుకోండి. కొద్దిగా ప్యాన్ వేడెక్కాక ఇలాగ మనం వేసుకుంటూ వచ్చేయాలి. మనం ఆయిల్ వేసుకొని దీన్ని కొంచెంసేపు మూత పెట్టేసేయండి. మూత పెట్టేసినాక ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టేసేయండి. దీన్ని ఇలాగా మనం తిప్పించుకుంటే మనకి పుల్లుండలు అనేది రెడీ అయిపోతుంది. చూడండి, వేడివేడిగా పుల్లుండలు చిన్నపిల్లలకి ఒక 5 మినిట్స్లో మనం చేసేయచ్చు. దీనికి సాంబార్ కానీ చట్నీ కానీ మిక్స్ చేసుకొని అంటే బాగుంటుంది. ప్లీజ్ లైక్ అండ్